గ్రామానికి రోడ్లు లేకపోవడంతో చలించిన ఓ మనసున్న వ్యక్తి తన సొంత డబ్బును వెచ్చించి గ్రామానికి రోడ్లు వేయించిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కానీ ఇంత చేసినా ఆ వ్యక్తి మాత్రం ఇంకా అధికారుల అలసత్వానికి అవినీతి చేష్టలకు చేసిన పని సైతం నీరుగార్చే విధంగా మారింది ఈ కథ. నిజామాబాద్ జిల్లా డిచ్చపల్లి మండలం స్టేషన్ గన్పూరు గ్రామంలో స్థానికంగా నివాసం ఉండే గొల్ల మల్లయ్య అనే వ్యక్తి ఇంటి నుంచి గ్రామంలోనికి వెళ్లడానికి రోడ్లు సౌకర్యం లేకపోవడంతో తన సొంత డబ్బులతో రోడ్ల కోసం స్థలాన్ని కొని తన కోసం గ్రామ ప్రజల కోసం రోడ్డు సౌకర్యం కల్పించాడు. తన సొంత డబ్బులతో స్థలం కొని రోడ్డు సౌకర్యం కల్పించిన అనంతరం ఆ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లడానికి మధ్యలో డ్రైనేజీ అడ్డు రావడంతో గ్రామ పంచాయతీ నిధులను ఖర్చు చేసి కల్వర్ట్లను కూడా నిర్మించారు. గత కొన్ని సంవత్సరాలుగా గొల్ల మల్లయ్య కొన్న భూమిని రోడ్ల రూపంలో గ్రామం మొత్తం రోడ్లుగా వాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో గొల్ల మల్లయ్య ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఆ రోడ్డుకు అడ్డంగా రాళ్లు, చెట్లు, మొదలు వేసి రోడ్డును కబ్జా చేశారు. ఈ విషయం అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా గ్రామ పంచాయతీ కార్యదర్శి గాని ఉన్నత అధికారులు గాని పట్టించుకోలేదు. దాంతో గొల్ల మల్లయ్య కోర్టును ఆశ్రయించడంతో కోర్టు గొల్ల మల్లయ్యకు అనుకూలంగా ఇంజెక్షన్ ఆర్డర్ను ఇవ్వడం జరిగింది. కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్ను గ్రామ పంచాయతీ కార్యదర్శికి, డిపిఓ మరియు సంబంధిత శాఖల అధికారులకు అందజేసినప్పటికీ కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి మరియు పంచాయతీ ఉన్నత అధికారులు ఈ విషయంలో స్పందించకపోవడం బాధితుడిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. కాగా ఈ మధ్య కాలంలో ఆ కాలనీకి ఒక వ్యక్తి చనిపోతే శవాన్ని తీసుకెళ్లడానికి సైతం దారి లేదని పంచాయతీ కార్యదర్శిని అధికారులు కోరినా అధికారులు కనీసం చీమ కుట్టినట్లయినా స్పందించలేదు. శవాన్ని ఇళ్ల మధ్యలో ఉంచి శ్మశాన వాటికకు తరలించాల్సి వచ్చింది. న్యాయం చేయాల్సిన అధికారులు కాలయాపన చేస్తూ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ భూ బకాసులుడికి అండగా నిలుస్తూ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి వారికి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇంతకు ముందు నడిపల్లి జీపీ ఉంటే అక్కడ సెక్రటరీ 8 ఏళ్ళ కిందనే అడ్డం వచ్చారు. ఇట్లనే ఆయన బెదిరించింది, సార్ ఇది కలవాటు ఉన్నది, అద్దరవతులు ఉన్నాయి, మీరు అద్దుల మీద చెట్లు పెట్టుకున్నారు, ఇది రోడే ఉన్నదని బెదిరించారు. అప్పుడు ఇక వెళ్ళలేదు, సపోర్ట్ దాకా కూకున్నారు. మొన్న 3 ఏళ్ళ క్రితం, ఇప్పుడు మార్చికి 3 సంవత్సరాలే సార్. ఆయనతో మందిని పట్టుకొని ఇక ఇట్లా తెల్లదాకా మీటింగ్ పెట్టి ఇట్లా గొడవ జరిగింది. లేదు రోడ్డు ఓలా మీరు వాళ్ళని దోలకసుకో, వాళ్ళ బిడ్డలు లోక గంగారాం బిడ్డలు 2 అల్లుళ్ళు ఈ గొడవ పెట్టిర్రు. గొడవ పెడితే గొడవ అయింది సార్. పోలీస్ స్టేషన్ వెళ్ళిర్రు. పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ పిఎస్లా ఎస్ఐ సార్ ఏమన్నారు సార్, మన ఇది జీపీలోకి పోయి సెక్రటరీ సార్తోని సర్పంచ్తోని రోడ్డు ఉన్నదని ఆఫీస్కి రాపో, నేను సాఫ్ చేస్తాను సార్. అంతట్లనే ఆయన ఒక 5-6 నెలలు అయింది, ఈయన చేయలేడు. సెక్రటరీ కాగితం రాసియమంటే రాసియలే, ఉన్నదని రాసియలే, లేదని రాసియలే. ఎంపీడీఓ దగ్గరికి పోయినా, ఆయన దగ్గరికి పోతే చేత్తా అంటాడు. ఈ సెక్రటరీ దగ్గరికి పోయినా ఈయన చేత్తా అంటాడు. మధ్యలో ఒక మండల అధ్యక్షుడు అని ఉండేది 3 ఏళ్ళ క్రితం, ఆయన పేరు కృష్ణ. ఆయన ఇంట్లో పాల్గొన్నాడు, ఈ గొడవలో పాల్గొన్నాడు. కేసు పెట్టించింది ఆయన. అయితే సెక్రటరీ సార్ నేనే ఫస్ట్ వాళ్ళు వేసిర్రు, ఇక నేను లాయర్ని పట్టుకున్నా లేచిన అక్కడ. అయితే సెక్రటరీ సార్తో ఏమన్నాడంటే 80,000 రూపాయలు ఇప్పిస్తే ఈ రోడ్ సాఫ్ చేపిస్తాను. సెక్రటరీ సారు మధ్యలో వ్యక్తి మండల అధ్యక్షుడు అని కృష్ణ, సక్కరకొండ కృష్ణ, అప్పుడు కృష్ణ ఉండే. అయితే ఆయన అడిగిండు, నేను ఇంత పైసలు నేను ఇచ్చుకోలేదు, నేనేమన్నా కొనుక్కుంటున్నాను. ఇప్పుడు మా నాన్న కొన్నాడు, అలా అమ్మిన వాళ్ళని తోలుకత్తే నేను అడుగుతాలని లేపుకత్తే అని నేను అన్నా. నేనంటే అంతట్లే కూడా పెద్దగా అయిపోయింది. కోర్టుకు పోయినా సార్. కోర్టులో ఏమైంది? కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి సార్, ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ సెక్రటరీ పట్టించుకోలే, సర్పంచ్ పట్టించుకోలే, ఎవరు రెస్పాన్స్ లేదు. ఇక ఒక 1000 సార్లు తిరిగిన, కలెక్టర్ ఆఫీస్ వెళ్ళినా, మన ఆడియో ఆఫీస్ వెళ్ళినా, ఈ రోడ్కు సంబంధించింది జిల్లా పంచాయతీ, ఎంపీడీఓ, డిపిఓ పోయినాయి సార్. నిజామాబాద్ పోయినా సార్. అక్కడ పోయినా, అక్కడ కంప్లైంట్ ఎవ్వరు ఏం చర్చ తీసుకుంటలేరు. చూపెట్టినా సార్, చూస్తారు, అట్లా కలసి ఇచ్చేస్తారు. ఇది ఏదో మీరు రాసుకొని వచ్చిర్రు అంటారు సార్. ఆ కాగితం అది కోర్టు నుంచే ఇచ్చిరు సార్. ఆ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతున్నది. నాకు కావాలి సార్. కల్వర్ట్ పోసిచ్చింది ఉన్నది. అయితే 12 ఫీట్లు సార్ ఇది. అయితే వీళ్ళు ఏమంటారంటే మా ఎడ్ల బండి పోదందుకు ఇప్పుడు వెళ్ళి ఉండ్రి. నాకు అప్పుడు 20 ఏళ్ళ వయసు. గవర్నమెంట్ పోసింది లంబడి సంతోష్, అప్పుడు సర్పంచ్. అది జరిగింది. అయితే ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొస్తే సెక్రటరీ చేయలే, సెక్రటరీ మన పిఎస్ పోతే ఎస్ఐ కూడా పట్టించుకోలే. ఇక ముత్యమంతా దానికి ఆటమత్తారు.
ఉత్తమంతానికి అడ్డమత్తారు. ఈ లేడీస్ ఉన్నారు, ఇలా అల్లుళ్ళేమో అక్కడ ఉంటారు. ఇక కలాస్ పిఎస్కోతారు. పోలీసు ఏమో నీ మీద కంప్లైంట్ వచ్చింది దా అని వాళ్ళు అంటారు. నేనన్నా వాళ్ళకు కూడా అన్న నా మీద కేసు ఉన్నప్పుడు మిమ్మల్ని నన్ను పిలిచే అధికారం లేదు మీకు అని నేనన్నా సార్ పిఎస్లా. నమస్కారం సార్, నా పేరు మీసాల రవి. నేను గత 7 సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ స్థలం కొనుక్కొని నేను ఇల్లు కట్టుకున్నాను సార్. నేను స్థలం కొనుక్కున్నప్పుడు రోడ్ ఉందనేసి నాకు మ్యాప్ లో చూపించారు. నాకు కొన్నతను కూడా పేపర్ ఇచ్చిండు, రోడ్ పేపరు. నేను ఇల్లు కట్టుకొని కూడా 5 సంవత్సరాలు అయిపోతుంది సార్. ఇప్పుడేమో రోడ్ లేదంటారు సార్. ఏం చేయాలి సార్? నాకు ఎటు దిక్కు దోచలేని పరిస్థితి ఉంది సార్. నాకు మీరే న్యాయం చేయాలనేసి నేను కోరుతున్నా సార్. ఇప్పుడు మీరు ఇల్లు జాగా కొనేటప్పుడు రోడ్డు చూపించి అమ్మిరు అమికాళ్ళు? అవును సార్, అమ్మిరు సార్. అంటే రోడ్ ఉంటే అంజయ్ అనేటైనా నాకు ప్లాట్ అమ్మిండు సార్. అప్పుడు రోడ్ పేపర్ చూపించిండు. కట్టుకొని కూడా 5 years అవుతుంది సార్. కట్టుకొని 5 years అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయడం జరిగింది సార్. 5 సంవత్సరాలకు ముందు 5 సంవత్సరాలు రోడ్ ఉండే? రోడ్ ఉన్నది సార్. ఇప్పుడు అమ్మిన ఆయన ఎక్కడ ఉంటాడు? అమ్మిన ఆయన సార్ స్టేషన్ లో ఉంటాడు సార్. అవునా? ఇప్పుడు ఉన్నాడు ఆయన? ఉన్నాడు సార్. ఉన్నాడా? నాకు ప్లాట్ అమ్మిన ఉన్నాడు సార్. సంతకం కూడా ఉన్నాడు. రమ్మంటే వస్తాడా? వస్తాడు సార్. రమ్మంటే వస్తాడా? వస్తాడు సార్. వస్తాడు సార్. రైట్. మరి ఇప్పుడు ఈ విషయం మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి వీళ్ళందరూ గ్రామ చెప్పి పంచాయతీకి ఇచ్చినాము, వీళ్ళ కులంలో ఇచ్చినాము. ఇక వాళ్ళు ఎవరు కూడా పట్టించుకుంటలేరు సార్. పట్టించుకుంటలేరు. ఏం చేయాలా సార్? మాకు ఎటు దిక్కు వచ్చిన పరిస్థితి ఉంది సార్. అంతే. కోర్టులో ఏమైంది? కోర్టులో సార్ ఇగో సార్ మా అన్న కేసు పెట్టుకున్నారు, వాళ్ళు కేసు పెట్టుకున్నారు. ఇక అది ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిందంట కదా? వచ్చింది సార్. వచ్చి కూడా దాదాపు 2 years అవుతుంది సార్. మరి అది ఇంజక్షన్ ఆర్డర్ మీరు రెస్పాన్సిబిలిటీ లేదు సార్. గ్రామ పంచాయతీలు ఇచ్చారా ఇంజక్షన్ ఆర్డర్? ఇచ్చినాం సార్. అధికారులు ఏమంటారు? అసలు సర్పంచ్ పట్టించుకోడు, నా ఈఓ పట్టించుకో